ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోమ్. ప్రభునందు అత్యంత ప్రేమైన వారలారా, ఈ చక్కని ఉదయకాలంలో మరొక మారు మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవటానికి ఎంతగానో సంతోషిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, సామెతల గ్రంథంలో మరొక చక్కని వాక్యం ఉదయకాలం మనం ధ్యానించబోతున్నాం. సామెతలు 15-17 మనం చూసినట్లయితే సామెతలు 15వ అధ్యాయము 17వ వచనము, పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు అంటాడు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. Beloved, I greet you in the matchless name of our Lord this morning, and I feel privileged to once again be sharing the life-giving words of the Lord with you. This morning we are looking at Proverbs yet again from chapter 15 verse 17, where it says, "Better is a dinner of herbs where love is than a fattened ox and hatred with it." ప్రియులారా, చాలా మంచి మాట ఇది నేను వింటున్నాం. ఈ యొక్క వాక్యం యొక్క టైటిల్ చూడగానే షలోమ్ ఇంటర్నేషనల్ డిసైపుల్షిప్ సంఘ సభ్యులు, నా సంఘ బిడ్డలు చాలామంది అనుకోవచ్చు, పాస్టమ్మ గారంటే నా సతీమణి, మరి ఆమె శాకాహారిగా మారిపోయింది కాబట్టి ఆమె గురించి బహుశా ఈ టైటిల్ పెట్టి వాక్యం చెప్తున్నానేమో అనుకోవచ్చు. కానీ వాస్తవానికి అలాంటిది ఏది లేదు. ఒకప్పుడు నాన్ వెజ్ తినేది నా భార్య, అయితే మానేసి ఇప్పుడు పూర్తిగా వెజిటేరియన్ అయిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. కానీ నేను తన గురించి వాక్యం చెప్పట్లేదు. ఈ వాక్యంలో ఒక మంచి సత్యం దేవుడు దాచి ఉంచాడు, అది బయలుపరిచాడు కనుక మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి చూసినట్లయితే ఒక సత్యం మనకు అర్థమవుతున్నది. సాధారణమైనటువంటి సాత్వికమైనటువంటి మనుషులు ఎక్కడుంటారో అక్కడ ప్రేమ ఉంటున్నది. అదే సంకుచితమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడ ద్వేషం ఉన్నది, పగ ఉన్నది. ఇక్కడ ఇంగ్లీష్లో మనకు పగవాని ఇంట అనేటువంటి మాట ఉన్నప్పటికీ కూడా, ఆమె తెలుగులో ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా, ఇంగ్లీష్లో చూసినట్లయితే హేట్రెడ్ అంటే ద్వేషము అనేటువంటి మాట చూస్తాం. కాబట్టి పగవాని ఇంట అంటే కంటే ద్వేషం ఉన్నవాడి ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినట కంటే ప్రేమగలవాని ఇంట్లో ఆకుకూరల భోజనం తినటం మేలనే అర్థాన్ని మనం గ్రహించబద్దులమైంటున్నాం. ప్రేమైనటువంటి వారులారా, చూడండి, చాలామంది ఈ లోకంలో ఏ విధంగా ఉంటారంటే ప్రేమ కలిగినటువంటి వారు ఎక్కడ కనిపిస్తారు ఎక్కువగా అంటే ఉన్న వాళ్ళందరూ కూడా మరి సంకుచితమైన వాళ్ళు, ద్వేషం కలిగిన వాళ్ళు, పగ ప్రతీకారం తీసుకున్నటువంటి వారు దుష్టులు అని చెప్పి నేను అనట్లేదు. అయితే ఎక్కువ శాతము ప్రేమ మనకు దొరికేది సాత్వికులు, ఎలాంటి ఆడంబరాలు లేనటువంటి నిరాడంబరులు, సాత్వికులు, సాధారణమైనటువంటి నిరుపేద వ్యక్తుల్లో మనకు ఎక్కువగా ప్రేమ కనిపిస్తుంటుంది. గుడిసెల్లో దొరికేటువంటి ప్రేమ మనకు భవంతుల్లో కనిపించదు. ప్రేమైనటువంటి వాళ్ళరా, అలాగే ఇదే సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో 1వ వచనం కూడా చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు అనేటువంటి మాట చూస్తాం. Beloved, we see that love is where simple people are, where simple and down to earth people are. But hatred is where complicated and wicked and evil people are. I'm not saying that, I'm not generalizing that all rich people and all wealthy people are wicked or evil. I'm trying to tell you that generally you find love in down to earth, simple, uncomplicated people. People who are poor, people who live in poverty, when you go to them, the kind of love that they show, even a wealthy man may not be able to show you, because a wealthy person will give you out of his riches, but a poor person will give you out of his poverty. So there is love founded and there is love demonstrated. Likewise, in chapter 17 of Proverbs verse 1 we see, better is a dry morsel with quiet than a house full of feasting with strife. కాబట్టి రుచికరమైనటువంటి భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండినటువంటి ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు అనేటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి.
చాలా మంచి మాట చూస్తుంటున్నాం ప్రేమైనటువంటి వాళ్ళరా. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉంటున్నానంటే, కీర్తనల గ్రంథంలో మనకు దానికి ఒక మొదటి ఆధారం మనకు దొరుకుతుంది. కీర్తనల గ్రంథంలో 26వ అధ్యాయంలో దావీదు ఒక మాట, కొన్ని మాటలు రాస్తాడు. 4-5 వచనాల్లో చూసినట్లయితే, పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను అంటాడు. డేవిడ్ రైట్స్ ఇన్ Psalm 26 verses 4 and 5, I do not sit with men of falsehood, nor do I consort with hypocrites. I hate the assembly of evildoers, and I will not sit with the wicked. ఈ మాటలు ఎందుకు ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాడు ప్రభు అని చూసినట్లయితే, ఈ లోకంలో చాలామంది ప్రేమ కలిగినటువంటి వారు మనకు ఎక్కడ దొరుకుతారంటే, తక్కువ స్థాయిలో అలుపులుగా కనిపించేటువంటి వారిలో ఉంటారు. అయితే మనం సాధారణంగా అటువంటి వారిని లక్ష్య పెట్టం, అటువంటి వారి ఇళ్లకు వెళ్ళడానికి ఇష్టపడం, అటువంటి వారి భోజనాలకు విందులకు వెళ్ళడానికి ఇష్టపడం, అటువంటి వారు ఆహ్వానించినా కానీ ఏదో సాకు చెప్పి తప్పించుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన కొంతమంది సేవకులు సైతము నిరుపేదలు వారి ఇంటికి పిలిచినప్పుడు వారు మురికిగా ఉంటారండి, వాళ్ళు శుభ్రంగా ఉంటారండి, వాళ్ళ ఇంటికి ఏం వెళ్తాం, వాళ్ళు పెట్టే భోజనాలు ఎలా వండుతారు ఏంటో అని కొన్ని సందర్భాల్లో నాతో పలికినటువంటి మాటలు కూడా నేను విన్నాను. అదే సేవకులు ఉండేంత దరిద్రమైనటువంటి మురికితనంలో మళ్ళీ ఎవరు ఉంటారు నేను కళ్ళారా చూశాను. నిరుపేద ఇళ్లలో మురికితనం ఉన్నా కానీ వారు శుభ్రంగా చేతులు కడుక్కొని చక్కగా ప్రేమతో వండి పెడతారు, వారు కలిగినది వండి పెడతారు. అందుకే ప్రేమ ఉన్నటువంటి అటువంటి ఇళ్లలో వెజిటేరియన్ డిన్నర్, ఆకుకూరల భోజనం తినడం మేలు. కానీ దుష్టులు ధనవంతులైనప్పటికీ కూడా వారి ఇళ్లలో మాంసాహారాలు, పంచభక్ష పరిమాణాలతో కూడినటువంటి భోజనాలు తినడము వ్యర్థమైనటువంటి మాట చూస్తున్నాం. అందుకే అటువంటి వారితో నేను భోజనం చేయడం కానీ, కూర్చోడం కానీ, సాంగత్యం చేయడం కానీ నాకు అసహ్యం అని చెప్పి దావీదు అంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన నరరూపిగా ఉన్నటువంటి దినముల్లో ఆయన జీవితకాలంలో మనం చూసినట్లయితే, ఆయన పరిసయ్యులతో కానీ, సద్దూకయ్యులతో కానీ, లేకపోతే యాజకులతో కానీ, వారి పెద్ద పెద్ద గుంపులతో కానీ, గొప్పవారితో ఆయన పలుమార్లు భోజనాలు చేసినట్లు, విందులు చేసినట్టు ఎక్కడ కనిపించదు మనకి. ఒకే ఒక ఉదాహరణ లూకాసు వార్త 14వ అధ్యాయంలో మనకు 12-14 వచనాల్లో ఒక పరిసయ్యులలో ఒక అధికారి ఇంట భోజనానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఒక రెఫరెన్స్ మనం చూస్తాం. We don't see that Jesus Christ, while he was living on earth as a mortal human being, going to dinner meetings and feasts of rich people like Pharisees and Sadducees and the high priests and their followers. Maybe once or twice he might have gone, and one such reference we see in Luke chapter 14 verses 12-14. Therefore the Lord most of the time spent his time with poor people. ఎక్కువ శాతం ఆయన ఎక్కడ భోజనాలు చేశాడు, ఎవరింటి వెళ్ళాడంటే పాపులతో, సుంకరులతో భోజనాలు చేసినట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో కూడా 14-17 వచనాల్లో మనం చూసినప్పుడు, యేసు ప్రభు ఒక దినాన ఆ సముద్ర తీరం నుంచి ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు సుంకపు మెట్టు దగ్గర సుంకపు గుత్తదారు అనేటువంటి అల్ఫై కుమారుడైన లేవి తన కంట పడతాడు. అప్పుడు లేవిని చూసి నన్ను వెంబడించని చెప్పి యేసు ప్రభు పిలుస్తాడు. పిలిచి లేవి ఇంట భోజనానికి వెళ్ళినప్పుడు భోజనపు బల్ల దగ్గర యేసు ప్రభు కూర్చున్నప్పుడు ఆయన్ని వెంబడించినటువంటి అనేక మంది సుంకర్లు, పాపులు కూడా వచ్చి భోజనపు బల్ల దగ్గర కూర్చొని యేసు ప్రభుతో భోంచేస్తుంటారు. అప్పుడు పరిసయ్యులలో శాస్త్రులైనటువంటి కొంతమంది అది చూచి యేసు ప్రభు శిష్యులతో అంటారు, ఈయనేంటి పాపులతోనూ సుంకలతో భోంచేస్తున్నాడేంటి అని చెప్పి ప్రశ్న వేసినప్పుడు ఆ మాట విన్న యేసుప్రభు అంటాడు, రోగికే గాని ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదు అంటూ నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు అని స్పష్టంగా చెప్తాడు. We see that Jesus Christ in one such incident in Mark chapter 2 verses 14-17, he actually goes and dines at a sinner's house, a person who is considered as a sinner, as a low life, as one down the echelons in society, in social status. And who is he? We see that one fine day Jesus Christ, while he's walking from the seashore into the town, he finds Levi, son of Alphaeus, and Levi is a tax collector. He's sitting at the tax collector's booth. So Jesus Christ looks upon this man and says, come follow me. And thereafter the Lord goes to the house of Levi to have a meal in his house. And while he reclines at the table, a lot of taxpayers and sinners who followed Jesus also come and recline at the table to have a meal with him. At that point in time, the scribes, some of the scribes from among the Pharisees, they see this and say, they tell the disciples of Jesus Christ, what sort of a man is he? He's dining with sinners and taxpayers. The Lord overhears their murmuring and he says that a doctor or a physician is required only to one who is sick and not to a healthy person. Likewise, I have come not to call the righteous but the sinners. కాబట్టి ఆయన పాపులతో సుంకర్లతో భోంచేశాడు. ఎందుకంటే ఆయన మంచితనాన్ని బట్టి వారిని మార్చడానికి. అయితే మనం ఆయనంత గొప్పవారం కాము. కొంతమంది అంటారు, నువ్వు ఎందుకు పాపులతో ఎక్కువగా సాంగత్యం చేస్తున్నావు అని చెప్పి నేను అడిగినప్పుడు ఒక సందర్భంలో ఒక సోదరుడిని, నేను వాళ్ళతో ఎక్కువగా సాంగత్యం ఎందుకు చేస్తున్నా అంటే నన్ను బట్టి వాళ్ళు మారతారేమో అని అన్నాడు. నేను నిన్ను బట్టి వాళ్ళు మారటం ఏంటో కానీ వాళ్ళని బట్టి నువ్వు మారిపోతావేమో జాగ్రత్త అన్నట్టుగానే జరిగింది. కువైట్లో ఆ సహోదరుడు ఉన్నాడు, అన్నట్టుగానే జరిగిపోయింది.
వాళ్ళని బట్టి ఆ సహోదరుడు మారిపోయి చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం అంతా కూడా యేసు ప్రభు వలె సుంకర్లతో పాపులతో భోంచేసే వాళ్ళని మార్చడానికి కాదు. కానీ ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, తక్కువ స్థాయిలో ఆ దినముల్లో సుంకర్లు పాపులు సమాజంలో చాలా తక్కువ స్థాయి వారిగా పరిగణించబడేవారు. అయితే వారికి యేసు ప్రభు పట్ల ఉన్నటువంటి యథార్థమైన ప్రేమ పరిసయ్యుల్లో కానీ శాస్త్రుల్లో కానీ లేదు ప్రేమను వారలారా. అందుకే ఉదాహరణ మీతో చెప్తూ ఉంటున్నాను. అయితే ఈ దినముల్లో కూడా పాపం అనేటువంటి వ్యాధి రోగం నుంచి స్వస్థత నొందిన తర్వాత కూడా చాలామంది క్రీస్తు బిడ్డలుగా చలామణి అవుతున్నటువంటి వారు దుష్ట క్రియలు మానక చేస్తూ ఉన్నటువంటి సహోదరులుగా ఉంటున్నారు. These days also we find that many people who call them so-called Christians, even after having been cleansed from the disease of sin, are still living in wickedness and evilness, and that's the reason why the Lord is telling us this morning not to have fellowship meals with such people, not to party with such people, not to have feast with such people. చూడండి, చివరిగా ఒక మాట నేను చెప్పి మీకు ముగిస్తాను. 1 కొరింథీలో 5వ అధ్యాయంలో 11వ వచనం చూసినప్పుడు పౌలు కొన్ని మాటలు స్పష్టంగా చెప్తాడు. 9 నుంచి చూద్దాం. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవాల్సినది కదా అంటూ, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని లోబి గాని విగ్రహారాధకుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నానంటాడు. సహోదరులుగా చలామణి అయ్యేటువంటి వారు చాలామంది జారత్వంలో, బలహీనతలో, త్రాగుబోతనంలో, తిట్టుబోతనంలో దోచుకునేవారుగా ఉంటున్నారు. కాబట్టి వారి విందులకు వినోదాలకు వెళితే అక్కడ చెడు మాటలే, చెడు కార్యాలే, తాగుడు, ఇలాంటి అసహ్యమైన కార్యాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వారితో మీరు భోజనం కూడా చేయకూడదని చెప్పి అంటాడు. Paul writes in 1 Corinthians chapter 5 verses 9 to 11, I wrote to you in my letter not to associate with the sexually immoral people, not at all meaning the sexually immoral of this world or the greedy and swindlers or idolaters, since then you would need to go out of the world. But now I am writing to you not to associate with anyone who bears the name of brother if he is guilty of sexual immorality or greed or is an idolater, reviler, drunkard or swindler, not even to eat with such one. కాబట్టి అటువంటి వారి విందులకు వినోదాలకు మనం వెళ్ళనక్కర్లేదు, వెళ్ళకూడదు. అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం కన్నా పేదవారింటికి వెళ్ళి ఆకుకూరల భోజనం తినడమే చాలా శ్రేష్టం. ఎందుకంటే నిజమైన ప్రేమ అక్కడ లభిస్తుంది. ఇలాంటి దుర్మార్గుల ఇళ్ళకి వెళ్తే అక్కడ కుట్రలు, పన్నాగాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, వాటితో పాటు అసహ్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనము పాపం అనే ఊబిలో కూరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకుకూరల భోజనమే మేలు అన్నంత మాత్రాన మీరు శాకాహారం మాత్రమే తినండి, నాన్ వెజ్ తినద్దని కాదు. ప్రేమగల వారితో సాంగత్యం చేయండి అని దేవుని మాటలు. ఆ విధంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, దయగల మా ప్రభు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ సాంగత్యం చేయమని, అట్టివారితో సహవాసం చేయమని, అట్టివారితో భోజనం చేయమని మరొక మారు మాకు జ్ఞాపకం చేశారు. అయ్యా, ధనికుల విందులు వినోదాలు, నా తండ్రి దుష్టుల విందులు వినోదాలు, సంకుచితమైన స్వభావం కలిగిన వారితో విందులు వినోదాలు ప్రమాదకరమని, అవి ద్వేషానికి, పగకు, చెడుకు, అసహ్యానికి, పాపానికి దారితీస్తుందని అనేకమైన వాక్య భాగాల ద్వారా మాకు తెలియపరిచారు. ఎందుకంటే ఈ దినములో క్రీస్తు బిడ్డలుగా సహోదరుడు అనబడినటువంటి వారిలోనే చాలామంది నా తండ్రి జారులు, విగ్రహారాధకులు, చోరులు, దోచుకున్నవారు, తాగుబోతులు, తిట్టుబోతులు, తిండిబోతులు అయిపోయారు కనుక నా తండ్రి అట్టి వారితో సాంగత్యం చేయకుండా దూరంగా ఉండమని చెప్పారు కనుక ఆ విధంగా మేము జ్ఞానం కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని, ప్రేమ కలిగినటువంటి వారు ఎంత నిరుపేదలైనా కానీ నా ప్రభు వారిని క్రీస్తు ప్రేమతో మేము ప్రేమించేటువంటి మనస్సు మాకు దయచేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల